మనం ఎంత పెద్దవాళ్ళయ్యామో మనకి తెలిసేది మన చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు. మర్చిపోలేని నా గతం, నా బాల్యం. మేము అప్పట్లో రామచంద్రపురంలో ఉండేవాళ్ళం. అమ్మమ్మ ఊరు ఉట్రుమిల్లి, నానమ్మ ఊరు బాలయంత్రం. అంటే ఈ రెండు నా ఊళ్ళే. టౌన్లో ఉండేవాళ్ళం కాబట్టి బాలయంత్రంలో ఉన్న రిలేటివ్స్ అందరూ మమ్మల్ని చూడటానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అందుకే నాకు బాలయంత్రంలో ఎక్కువ గడిపే ఛాన్స్ రాలేదు. కానీ ఉట్రుమిల్లి మాత్రం చాలా ఎక్కువ సార్లు వెళ్ళేవాడిని, ఎందుకంటే అది రామచంద్రపురంకి చాలా దగ్గర. ఈ రెండు ఊర్లలో నాకు దొరికిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. పిన్నిలు, మేనత్తలు, కజిన్స్, ఊర్లో మనుషులందరూ చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన వ్యక్తి మా అమ్మగారు, నాన్నగారు, అంటే మా తాతగారు. ఆయన నన్ను మనవడిలా కాదు, కొడుకులా చూసేవారు. నేను ప్రపంచాన్ని చూసింది ఆయన కళ్ళతోనే. ఆయన చూసినట్టు చూశాను, ఆయన వెళ్ళినట్టు వెళ్ళాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నేను పక్కన ఉండాల్సిందే. పొలం వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఆయన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినా, చివరికి చావుకి వెళ్ళినా సరే నేను ఉండాల్సిందే. చిన్నప్పుడు నాకు స్నేహితులు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. నిజం చెప్పాలంటే మా తాతగారే నా ఫ్రెండ్. అలాగే ఆయన ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్. మా కజిన్స్ అస్మాను అనేవాళ్ళు, నీ వయసున్న వాళ్ళతో తిరగరా అని. 5th క్లాస్లోనే నాకు మోపెడ్ డ్రైవింగ్ వచ్చు. తాతగారి వల్లే. తాతగారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. నా సినిమా పిచ్చికి మెయిన్ రీజన్ కూడా మా తాతగారే. రామచంద్రపురంలో కిషోర్ టాకీస్ అని సినిమా హాల్ ఉండేది. అది మా తాతగారి ఫ్రెండ్ది. రోజు తాతగారు ఉట్రుముల నుంచి ఈవినింగ్ పాలు తీసుకుని రామచంద్రపురం వచ్చేవారు. తర్వాత ఆయనతో పాటు కిషోర్ టాకీస్కి తీసుకెళ్లేవారు. తాతగారు థియేటర్ బయట కూర్చొని కబుర్లు చెప్పేవారు, నేను థియేటర్లో. ఏ సినిమా అయినా సరే ఇంచుమించుగా అక్కడ ఆడిన రోజులు చూసేవాడిని. అలాగే తాతయ్య గారి అన్నయ్యకి కాకినాడలో ఒక థియేటర్ ఉండేది. కాకినాడ వచ్చినా అంతే, సేమ్ స్టోరీ. రోజు 3 షోస్ కంటిన్యూగా చూసేవాడిని. 1990లో ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద తుఫాను. ఆ టైంలో మా తాతయ్య గారు నేను రామచంద్రపురం నుంచి అమలాపురం వెళ్ళాం ఒక మోపెడ్ మీద. దారిలో ఎక్కడ చూసినా రోడ్డు మీద వాటర్. అయినా సరే వెళ్ళి తీరాలనే పట్టుదల తాతయ్య గారిలో. సరే, అంతా కష్టపడి ఎందుకు వెళ్ళామో తెలుసా? జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూడటానికి. అంత కష్టపడి ఆ సినిమా చూడటం తాతయ్య గారికి సరదా కాదు, నాకు చూపించడం ఆయన సరదా. మా తాతయ్య గారు ఎప్పుడో కాలం చేశారు, కానీ మనసులో మాత్రం ఇంకా ఆ పొలం గట్ట మీద తాతయ్య గారి పక్కన నడుస్తున్నట్టే ఉంటుంది. నేను మర్చిపోలేని గతం నా బాల్యంతో పాటు మా తాతయ్య గారు.